ఫంక్షన్ లేకపోయినా సరే 750 రోజు ముఖ్యంగా రావాలన్న సదుద్దేశంతో అయ్యప్ప స్వామిని పట్టుకొని ఈరోజు రావడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందే కోర్చు చిరు సన్మానం చేసి బాగుంది అన్న ఆలోచనతోటి మనకు ఈ 3000 కాకుండా ఇక్కడ చేసే లైన్ లీడర్స్ అందరికి కూడా సన్మానం చేయదలిచి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం, అలాగే చిరు సన్మానం. వనితా డైమండ్ నుంచి ప్లీజ్. అయినప్పటికీ కూడా మనకు ఐ బ్యాంక్ తీసుకొచ్చిన నలుగురిని కూడా తనే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయండి. దాతల సహాయ సహకారంతో జరుగుతూ ఉంది ఇది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే లైఫ్ క్లబ్ లీడర్లు అందరికి కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిని కాదు కానీ నాకు బాధ్యతగా నేను రావడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఇదే హాస్పిటల్లో నేను చాలాసార్లు చూశాను. ఈ ఎంచుకున్న స్థలం కూడా చాలా గొప్ప స్థలం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, కొంచెం ఎమర్జెన్సీలో ప్రమాదం బారిన పడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఉదయం పూట ఎక్కడైనా బయటికి పోయి తినాలన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు ఎక్సలెంట్ గా మీరు ఈ స్థలం ఎంచుకున్నందుకు కూడా అసలు నా తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఒక పూట పెట్టి మన ఈ టిఫిన్ వాళ్ళ కడుపు నిండితే వాళ్ళు ఎంత సంతోషించి ఆ దీవెనలు ఇస్తారో ఆ దీవెనలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నన్ను అడగలేదు, కాకపోతే నాకే స్వచ్ఛందంగా ఒకరోజు నేను కూడా మీ కార్యక్రమంలో పాల్పంచుకుంటానని నాయుడు గారికి చెప్పగానే, డైమండ్ శ్రీనివాస్ అన్నకు కూడా చెప్పగానే మీరు ఖచ్చితంగా సార్ రండి అన్నని. ఆదివారం పూట అయితే కొంచెం మాకు కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఎంచుకోవడం జరిగింది. ఇదేనా కాదు, ఇంకా మా ద్వారా మీకు ఇంకేమైనా సేవలు అవసరం ఉంటే కూడా చెప్పండి. ఎవ్రీ మంత్ ఈ 3000 అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఒక 10 మందికి మనం పెట్టే ఈ సహాయం మనకి ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అని నేను అనుకున్నాను. అందుకే ఈ రోజు వాళ్ళు అడగగానే నేను కూడా ఇది అతిథి అని కాదు కానీ నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా నేను చిన్నగా చూస్తున్నా, మీ అంత పెద్దగా కాకపోయినా కూడా ఏదో నా హృదయపూర్వకంగా సంతోషంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ వారు కూడా అందరు కూడా. ఎందుకంటే ఇంతమంది ఈ రోజు మీరు ఇంత కార్యక్రమానికి ఇంతమంది అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా చూడండి, కరెక్ట్గా టైం 8:50 లోపల చేస్తున్నారంటే కూడా మన ఇంటి దగ్గర కూడా చూడండి ఒక్కొక్క రోజు టైం కూడా మనం అందుకోలేము. కానీ వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకుని కూడా ఎంత పొద్దుగాల వీళ్ళ కోసం తయారు చేసుకుని తీసుకొచ్చి మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలో పనిచేస్తున్న మీకు ప్రత్యక్ష పరోక్ష అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మిర్యాలగూడ పట్టణం, రైస్ ఇండస్ట్రీ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మరి తెలంగాణ పట్టణానికి ఎంతో పేరు గల మిర్యాలగూడ పట్టణంలో ఏరియా హాస్పిటల్లో పేషెంట్లు తాలూకా అటెండర్లకి టిఫిన్ పెట్టడం ఈ రోజుకి 750 రోజు నుంచి కూడా దిగ్విజయంగా ప్రతిరోజు కూడా దేవాలయం ఇదే అన్ని కార్యక్రమాలు పెట్టుకుని కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మరి ఈ రోజు గెస్ట్ గా ముఖ్య అతిథిగా మరి ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని మరి ఎస్ఐ స్థాయికి ఎదిగిన తోటి ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా పండగ వాతావరణం అవుతుంది. ఇది నిరంతరం జాగాలి. ఈ మిర్యాలగూడ వరకు జాగాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం. ఈ ఖర్చు వచ్చేసి 3000 రూపాయలు. మీరందరూ రావాలి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ప్రతి ఒక్క లీడర్ కూడా ఇంకా తయారు కావాలి, ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా అయ్యప్ప స్వామి దీవెనలు చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ స్వామి శరణయ్యప్ప.
50 రోజుల నుంచి నిత్య ఉచిత అల్పాహార వితరణకు చేసిన లైన్ లీడర్స్ డోనర్స్ అందరికీ ముందుగా పాదాభివందనం. ఎందుకంటే పేషెంట్స్ తరపున వచ్చే అటెండర్లకి చాలా ఆవేదన ఉంటుంది. పేషెంట్ దగ్గరే కూర్చొని డబ్బులున్నా బయటికి పోయి కొనుక్కొచ్చుకోలేరు. డబ్బులు లేక ఎంతో మంది తండాలలో నుంచి దూరం నుంచి వచ్చే వారికి సహాయంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320E నుంచి మనకు అప్పటి ప్రస్తుత గవర్నర్ తీగల మోహన్ రావు గారు ప్రవేశపెట్టింది. 4వ గవర్నర్ కూడా వచ్చారు. ఇప్పుడు యారాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. దీంట్లో భాగంగానే లైన్ లీడర్స్ ఎక్కువ మందిగా వచ్చినప్పుడు వారిని 2 క్లబ్బులు తయారు చేయడం, ఇంకొకటి నిజంగా వారి ఒక మంచి సదుద్దేశంతో రావడం చాలా హ్యాపీ. దానికి కావాల్సిన అమౌంట్ కూడా నేను ఇస్తానని చెప్పేసి, ఒక ఫుడ్డే కాదని చెప్పేసి తీసుకురావడం చేయడం చాలా సంతోషకరం. అలాగే మరి ఇలాంటి మంచి మనిషిలు మన క్లబ్ లో ఉంటే బాగుంటుందని వనితా క్లబ్ నుంచి వారి మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఉండాల్సిందిగా కూడా మరి మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ మాట్లాడనడుగా. ఈ రోజు మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 750 రోజుకు చేరుకుంది. ఇలా కార్యక్రమాలు నిర్వహించాలి అని అంటే మనం దాతృత్వం వహించి ముందుకు వస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించగలుగుతుంటాము. ఈ రోజు పేషెంట్స్ కి సహాయంగా వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఇలా చేయడం అనేది ఈ లైన్ లీడర్స్ కి చెల్లుతుందండి. అలాగే ఈ రోజు దాతృత్వం వహించినటువంటి మన ట్రాఫిక్ ఎస్ఐ గారికి కూడా చాలా ధన్యవాదాలండి. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలలో మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంటే మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తుంటాము. సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే సైదులు యాదమ్మ గారు, తను రాజస్థాన్ నుంచి వచ్చి కూడా మా అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు సన్మానం చేస్తానని చేయడం ఒకటిను, తను సహాయ సహకారాలు అందిస్తానని రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా రావడం చాలా గొప్ప విషయం అండి. ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండాలి అని అందరిని కోరుకుంటున్నాము. లాంగ్ లివ్ లైన్స్. ఈనాటి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 750 రోజుకు చేరింది. ఏ కార్యక్రమం చేయాలన్నా గానీ లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. లాగే వాళ్ళందరినీ వెనకకి నెట్టేసి ముందుకు వెళ్తున్న కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అన్ని కార్యక్రమాలకి ఈ కార్యక్రమం కూడా 750 రోజుకు చేరింది. బ్రహ్మాండంగా, కలర్ఫుల్ గా అందరూ ఒక పెళ్లి వాతావరణం, ఒక పుట్టినరోజు వాతావరణం. అసలు ఈ యొక్క పండగ లెక్క 750 రోజుల నుంచి వానొచ్చినా, ఎండొచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదొచ్చినా గానీ ఆగకుండా 8 గంటలకి స్టార్ట్ అయ్యే ప్రోగ్రాము. అందరికీ ఒక 300 మందికి అల్పాహారం కడుపు నింపే ప్రోగ్రాం. చాలా బాగుందని మంచి స్పందన వస్తా ఉంది. లాగిన వాళ్ళందరూ వెనకకి పోయారు, ముందుకు పోయేటోళ్ళు ముందరకు పోతా ఉన్నాం. ఇదే విధంగా బీసీలో కూడా లాగిన వాళ్ళు ఎంతో మంది లాగారు, కానీ ముందుకు మాత్రం బ్రహ్మాండంగా పోయారు. మీరు మంచిగా సక్సెస్ అయ్యారనే పేరు బ్రహ్మాండంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా మంది అప్రిషియేట్ చేశారు. అదే విధంగా ఏ కార్యక్రమం అయినా ముందుకు వెళ్ళాలి. ఒక్క అడుగు వేసినామంటే అదే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్